ఇక రేవతి వచ్చేసరికి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ మధు తనతో ఏవైతే చెప్పాడో ముకుంద మీద అనుమానంగా ఉందనే విషయం గురించి తను కూడా అదే ఆలోచిస్తూ దేవుడా మధు మాట్లాడిన కాంచి ముకుంద గురించి నాకు కూడా మధు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ముకుంద అలాగే ఆలోచిస్తూ ఉంటే కనుక నా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడుతూ అలాంటిదేది జరగకుండా చూడండి, వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి రావాలి, అనుకున్న పనులన్నీ జరగాలని చెప్పి ఇక దండం పెట్టుకొని బయటకు పక్కకు రాబోతుంటే ఇక అక్కడికి మధు అయితే వస్తాడు. రావడంతోనే పెద్దమ్మ కృష్ణ ఏమన్నా ఫోన్ చేసిందా, ఆ ముకుంద గురించి ఏమన్నా చెప్పిందా అనగానే లేదురా, ఫోన్ అయితే చేసింది కానీ ముకుంద గురించి ఏమీ చెప్పలేదు, నువ్వు మురారికి ఏమన్నా కాల్ చేసావా అని చెప్పేసి అనగానే లేదు పెద్దమ్మ, నేను ఒకవేళ మురారికి కాల్ చేసినా వాళ్ళు నన్ను కమెడియన్గానే చూస్తున్నారు, నేను ఎంత సీరియస్గా చెప్తున్నా అది జోక్గా తీసుకొని కొట్టిపడేస్తున్నారు, అందుకే నేనేం కాల్ చేయలేదు వాళ్ళకి, కానీ అక్కడ ఆ ముకుంద ఏం చేస్తుందో అని నా మనసంతా అక్కడే ఉంది పెద్దమ్మ అనేసి అనగానే ఇక రేవతి వచ్చేసరికి మధుని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఇక మధు వచ్చేసరికి లేదు పెద్దమ్మ, ఈ ముకుంద వల్ల నాకు నిజంగానే టెన్షన్ వస్తుంది, నిజంగా అక్కడ జరగరాంది ఏమన్నా జరిగితే మాత్రం నేను అస్సలు తీసుకోలేను అని చెప్పేసి ఇక బాధపడుతుంటే సరే పదరా అన్నం తిందు అనగానే నాకు అన్నం కూడా సహించట్లేదు పెద్దమ్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేవతి అయితే మధు మాటలకి అమ్మో వీడు అన్నం కూడా తినకుండా అదే పనిగా ఆలోచిస్తున్నాడంటే ముకుంద విషయంలో వీడి అనుమానం కరెక్టే అయి ఉంటుంది, వీడే ఎంత బాధపడుతున్నాడంటే ముకుంద గురించి తెలిసి ఇక కృష్ణ అలాగే మురారి వీళ్ళిద్దరు ఏమవుతారో, మరి ఆదర్శ్ ఏమైపోతాడో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో వచ్చేసరికి ఇక ఆదర్శ్ అలాగే మురారి ఇద్దరు కూడా ముకుందని తీసుకొని రూమ్కి అయితే వస్తారు. ఇక ముకుంద అలా పెద్దగా అరుస్తా నొప్పి అన్నట్లుగా అంటుంటే కృష్ణ కంగారు పడిపోతూ ఏమైంది అని చెప్పేసి అడిగితే ఇక ముకుందని మంచం మీద పడుకోబెట్టి ఆదర్శ్ ఇలా కాలు బెనికింది, ఆ పూల కోసం వెళ్ళింది కదా, ఆ పూల కోసం ఎగిరి ఇక కాలైతే బెణికి ఎలా చేసుకుంది అని చెప్పేసి అనగానే వెంటనే ఇక ఏమైంది ముకుందా అని చెప్పేసి గబగబా కాలు పట్టుకోబోతుంటే వెంటనే అబ్బా కృష్ణ నొప్పి అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంకా కృష్ణ కొంచెం ఆశ్చర్యంగానే చూస్తుంది ముకుందని. మళ్ళీ అంతలోనే ఇక ఆదర్శ అలాగే మురారి కూడా చిన్నగా చూడు కృష్ణ, ఏమన్నా అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం, ఫ్రాక్చర్ ఏమన్నా అయిందా, అది అలాంటిది చూడు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కృష్ణ కొంచెం చెక్ చేసి ఫ్రాక్చర్ అట్లాంటిది ఏమీ లేదు సార్ అని చెప్పేసి అనగానే ఆదర్శ్ కూడా లేదు కృష్ణ నువ్వు జాగ్రత్తగా చూడు, చిన్న ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్ వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే సరే చూస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి అక్కడ మంచం మీద కూర్చొని కృష్ణ వచ్చేసరికి ముకుంద కాలు పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కృష్ణ అలా కాలు పట్టుకుంటుందో లేదో ప్రతి చిన్న విషయానికి కూడా నొప్పి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఆదర్శ్ వచ్చేసరికి ఏమైంది, బాగా నొప్పిగా ఉందా ముకుందా అని కాలు పట్టుకోబోతుంటే అప్పటిదాకా నొప్పి అన్నది వెంటనే కాలు ఎక్కడ ఆదర్శ్ టచ్ చేస్తాడని పక్కకు నెట్టేస్తుంది. అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కృష్ణ. వెంటనే ఇక ఏమైంది, ఎందుకు అలా కాలు పక్కకు జరిపావు అని చెప్పి ఆదర్శ్ అడగగానే ఏం లేదు ఆదర్శ్, ఇప్పటికే నువ్వు నా కోసం చాలా చేశావు, నువ్వు అలా నా కాలు పట్టుకుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇక మళ్ళీ నటన అయితే స్టార్ట్ చేస్తుంది. ముకుంద మాటల్లో అయితే పూర్తిగా నమ్మేసి తన మీద ఎంత ప్రేమో అని పొంగిపోతూ ఉంటాడు ఆదర్శ్. ఇక్కడ వచ్చేసరికి కృష్ణ సరే మీరెవరు కంగారు పడకండి నేను చూస్తాను అని చెప్పేసి వెంటనే ఇక కాలు పట్టుకుంటుంటే కృష్ణ అలా పట్టుకుంటుందో లేదో అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే కాలు అడుగు భాగాన్ని చేపెట్టగానే అక్కడ కూడా అరిచేసరికి వెంటనే ఇక కృష్ణ తనలో తను ఏంటి ముకుంద కావాలనే చేస్తుందా, నిజంగా కాలు ఫ్రాక్చర్ అయితే నేను ఇప్పుడు పట్టుకున్న ప్లేస్లో పట్టుకుంటే పెయిన్ ఏముండదే, ఒకవేళ అక్కడ పెయిన్ ఉంటే ఇందాక ఆదర్శ్ పట్టుకోబోతుంటే కాలు అంత ఫాస్ట్గా జరపలేదు కదా, ఏం జరుగుతుంది, నిజంగానే ఈ ముకుంద నటిస్తుందా ఫస్ట్ నైట్ ఎగ్గొట్టడం కోసం, ఆదర్శ్ మీద ప్రేమ లేదా అని చెప్పేసి కొంచెం అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఆదర్శ్ వాళ్ళు ఏమైంది కృష్ణ అని చెప్పేసి అనగానే ఏం లేదా ఆదర్శ్, కొంచెం వేణీళ్ళతో కాపడం పెట్టేసి పెయిన్ కిల్లర్ ఇస్తే సరిపోతుంది, ఫ్రాక్చర్ అట్లాంటిది ఏమీ కాలేదు అని చెప్పేసి నువ్వు వేణీళ్ళతో కాపడం పెట్టేసి నేను ట్యాబ్లెట్స్ పంపిస్తాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే వెంటనే ఇక పెద్దగా కృష్ణ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కృష్ణ అని చెప్పి ముకుంద అంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కృష్ణ. వెంటనే ఏమైంది, ఎందుకు ముకుంద అలా అరుస్తున్నావు అనగానే లేదు కృష్ణ ఈ నైట్ నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి అనగానే అందరు కూడా ఆశ్చర్యంగా అంతే చూస్తుంటే ఇక కృష్ణ వచ్చేసరికి నేనెందుకు, ఆదర్శ్ ఉన్నాడు కదా ఆదర్శ్ చూసుకుంటాడు అని చెప్పేసి అంటుంటే లేదు కృష్ణ కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి కదా, ప్రతిదీ నేను ఆదర్శ్ చేత ఎట్లా చేయించుకునేది, పాపం మాది కూడా కొంచెం ఇవన్నీ అలవాటు లేవు కదా, ఎందుకు నువ్వు ఉండు అని చెప్పేసి అంటుంటే కృష్ణ వచ్చేసరికి కొత్తగా చూస్తూ ఉంటుంది ముకుంద వైపు, ఏం అర్థం కానట్లుగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందా అన్నట్లు. ఇక తను పదే వద్దు కృష్ణ నువ్వే ఉండు కృష్ణ అని చెప్పేసి అంటుంటే ఇక మురారి సరేలే కృష్ణ నువ్వే ఉండు, ఆదర్శ్ నేను ఆ రూమ్లో పడుకుంటాం అని చెప్పేసి
ఆదర్శ్ అలాగే మురారి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కృష్ణ వచ్చేసరికి సరే ముకుంద, నేను వెళ్ళి బాత్రూంలో గీజర్ వేసేసి వేడి నీళ్ళు తీసుకొని వస్తాను, కాపడం పెట్టాలి కదా, నువ్వు ఈలో బ్రష్ తీసుకో అని చెప్పేసి మంచం మీద తను పడుకోబెట్టి ఇంకా తిని బాత్రూమ్ వైపు వెళ్ళబోతుంటే ఇంతలో ముకుంద ఫోన్ అయితే రింగ్ అవుతుంది. ఫోన్ ఇందాక సెల్ ఫోన్ సోఫాలో ఉంది కదా, ఏమాత్రం ఆలోచించుకోకుండా ఫోన్ మోగింది కదా అని చెప్పేసి నొప్పి అన్న విషయం మర్చిపోయి మామూలుగా దిగేసి ఫోన్ తీసుకుంటుంది. ఇంతలో కృష్ణ కూడా వెనక్కి తిరిగి అదంతా అబ్జర్వ్ చేస్తుంది. అలా ముకుంద నార్మల్గా లేసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి అంతే చూస్తుంది. కృష్ణ చూడడం గమనించిన ముకుంద వెంటనే మళ్ళీ అంతలోనే నొప్పి ఉన్నట్లుగా నటించేస్తూ చేతిలో ఫోన్ కూడా కింద పడేస్తుంది. ఇక కృష్ణ వచ్చేసరికి ముకుంద ఏం అని చెప్పేసి వెళ్ళి ముకుంద దగ్గరికి వెళ్ళి, ఏమైంది ముకుంద, ఎందుకు అలా లేచావు, నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా అనగానే, అదే కృష్ణ తెలియలేదు, ఫోన్ మోగేసరికి ఈ నొప్పి అలాంటివన్నీ మర్చిపోయాను, గబగబా లేచేసరికి మళ్ళీ కాలు నొప్పి వచ్చేసింది కృష్ణ అని చెప్పేసి అనుకుంటూ అని మళ్ళీ నొప్పి అనేసి అంటుంటే ఇక కృష్ణ వచ్చేసరికి సరే బాధపడకు, నువ్వు ఇలా నీకేమైనా కావాలంటే నాకు చెప్పు అని మళ్ళీ తన మంచం మీద పడుకోబెట్టి అక్కడ ఉన్న ఫోన్ అయితే ముకుంద చేతికి ఇస్తుంది. కానీ కృష్ణకైతే అనుమానం అయితే బాగా స్టార్ట్ అయిపోతుంది. ముకుంద కావాలనే చేసిందా, కేవలం ఫస్ట్ నైట్ ఎగ్గొట్టడం కోసమే ఆదర్శతో ఉండడం ఇష్టం లేకనే అలా చేస్తుందా, ఏం అర్థం కాలేదే అని డౌట్గానే తనైతే బాత్రూంలోకి వెళ్తుంది. ఇంకా ఇక్కడ ముకుంద వచ్చేసరికి కృష్ణకి అనుమానం వచ్చి ఉంటుందా, ఏమొచ్చి ఉండిద్దిలే, ఈ లెవెల్లో నేను పర్ఫార్మెన్స్ అయితే చేశాను కదా, ఇంకేం అనుమానం వస్తుందిలే, నమ్మేసి ఉంటుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉండడంతో ఆ సీన్ అయితే అందరితో అయిపోతుంది. తర్వాత సీన్లో వచ్చేసరికి మురారి ఇక రాత్రి ముకుందకి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కృష్ణ అయితే అక్కడికే వస్తుంది. రాగానే వెంటనే కృష్ణ ఎలా ఉంది, ముకుందకి అంతా తగ్గిందా, ఓకేనా అని చెప్పేసి అనగానే ఇంకా కృష్ణ వచ్చేసరికి తనలో తాను అసలు అక్కడ ఏమన్నా జరిగితేనే కదా తగ్గడానికి అని చెప్పేసి అని ఇక వెంటనే పైకి తగ్గింది అని చెప్పేసి పర్లేదు ఇప్పుడు అని చెప్పేసి అనగానే ఇక మళ్ళీ మురారి అది ఎప్పటికి నయమవుతుంది కృష్ణ అని చెప్పేసి అనగానే వెంటనే ఇక కృష్ణ అసలు అక్కడ తగిలితేనే కదా ఏసీపీ సార్ అని చెప్పి అనుకొని ఇక పైకి ఏముంది ఏసీ సార్, ముకుంద ఎప్పుడు తగ్గాలనుకుంటే అప్పుడు తగ్గిపోతుందిలే, ముకుందకి అనిపించాలి కదా తగ్గాలి అని చెప్పేసి అనగానే ఏం అర్థం కానట్లు చూస్తాడు మురారి. వెంటనే ఇక కృష్ణ కవర్ చేస్తూ అంటే ముకుంద అది తొందరగా తగ్గాలి అని చెప్పేసి అంతా పాజిటివ్గా ఆలోచిస్తే తగ్గిపోతుందిలే, ఆ ఉద్దేశంతో చెప్పాలే అని చెప్పేసి అనుకొని ఇక అంటుంది. ఇక మళ్ళీ వెంటనే మనసులో సారీ ఏసీపీ సార్, ఇప్పుడైతే నేను మీకు చెప్పలేను, ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ ముకుంద మీద అనుమానం మాత్రమే ఉంది, అది క్లియర్ అయిన రోజు మీతో నేను షేర్ చేసుకోగలుగుతా, ఇప్పుడైతే ఈ విషయం గురించి నేను మీతో డిస్కస్ చేయలేను అని చెప్పేసి అనుకుంటుంటే ఇక మురారి వచ్చేసరికి ఏమైనా ఇలా జరగడం అసలు బాగోలేదు, పాపం ముకుంద కష్టపడి ఇదంతా ప్లాన్ చేసుకుంది, ఇంతలో ఇలా జరిగేసరికి అదంతా బ్యాడ్ ఇన్సిడెంట్గా బ్యాడ్ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అనగానే ఇక ఇక్కడ కృష్ణ వచ్చేసరికి హలో ఏసీపీ సార్, అంత లేదు అక్కడ, మీరు తెగ ఎక్కువేసుకోకండి, అయినా అదిగో ఇప్పుడు ఆదర్శలా ముకుంద ఇద్దరు కూడా వస్తున్నారు కదా, మీరు వాళ్ళ ముందు దయచేసి ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళల్లో లేనిపోని అనుమానాన్ని క్రియేట్ చేయకండి, పెద్దల ముహూర్తం పెట్టలేదు కాబట్టి ఇలా జరిగింది అన్నట్లుగా మనం చెప్దాం వాళ్ళకి అని చెప్పేసి అనగానే సరేలే అన్నట్లు తలుపుతాడు. ఇక ముకుంద వాళ్ళు అక్కడికి రాగానే ఇక మురారి వచ్చేసరికి ముకుంద ఎలా ఉంది ఇప్పుడు అనగానే తగ్గింది, పర్లేదు మురారి ఇప్పుడు అని చెప్పేసి అంటుంది. కృష్ణ మురారి ఇద్దరు కూడా ఇక ముకుందతో అయినా ఇప్పుడు రూమ్లో నుంచి ఎందుకు వచ్చావు, రూమ్లోనే రెస్ట్ తీసుకోవాల్సింది కదా అని చెప్పగానే ముకుంద ఏం మాట్లాడకుండా ఆదర్శ్ వైపు చూస్తుంది. ఇక ఇంతలో ఆదర్శ్ వచ్చేసరికి ఏం లేదు మురారి, ఇక్కడి నుంచి బయలుదేరదామంటుంది ముకుంద అని చెప్పేసి అనగానే కృష్ణ కొంచెం షాక్ అయినట్లు అలాగే చూస్తుంది. అదేంటి, నేను తిన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటే తినప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటుంది అని చెప్పేసి అనుకొని ఇంకా అంతే ముకుంద వైపు చూస్తుంటే మురారి వచ్చేసరికి ఎందుకు ముకుంద అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటకి ఇంకా ఇక్కడ ఏమీ వద్దు మురారి, ఇక్కడ నాకు ఉండాలనిపించట్లేదు, వెళ్ళిపోదాము అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మురారి వచ్చేసరికి కృష్ణతో కృష్ణ నువ్వు తనని కార్ దగ్గరికి తీసుకువెళ్ళు, మేము లగేజ్ తీసుకొని వస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి ఆదర్శ అలాగే మురారి అయితే లగేజ్ తేడానికి వెళ్తారు. ఇక ఇక్కడ కృష్ణ వచ్చేసరికి పద ముకుంద అని చేపట్టుకొని కార్ దగ్గరికి అయితే తీసుకొస్తుంది. ఇక వాళ్ళు కూడా లగేజ్ తీసుకొని రాగానే ముందుగా మురారి వచ్చేసరికి ఆదర్శతో కీసిస్తూ నువ్వు డ్రైవ్ చేస్తే ఆదర్శ అని చెప్పేసి అనగానే వెంటనే ఇక కృష్ణ వచ్చేసరికి అట్లా ఏమీ వద్దు, మీరే డ్రైవ్ చేయండి, అక్కడ ముకుందకి కాలు బాలేదు కదా, ఫ్రంట్ ఎలా కూర్చుంటుంది, వాళ్ళిద్దరు బ్యాక్ కూర్చుంటారులే, ముకుందని పట్టుకొని ఉంటాడు ఆదర్శ్ సరిపోతుంది అని చెప్పేసి అనగానే మళ్ళీ ముకుంద కంగారు పడిపోతూ ఏం పర్లేదు కృష్ణ అని ముందే కూర్చుంటాను అనగానే కృష్ణ మాత్రం అస్సలు ఒప్పుకోదు. అలా ఎలా కుదురుతుంది ముకుంద, అని కాలు బాలేదు, సడన్ బ్రేక్ వేస్తే కాలు నొప్పి చేస్తుంది కదా, ఏం అక్కర్లేదు,
ఏసీపీ సారే డ్రైవ్ చేస్తారు, మీరిద్దరు వెనక్కి కూర్చోండి అని చెప్పి బలవంతంగా వాళ్ళని వెనకైతే కూర్చోబెడుతుంది. ఇక్కడ ఆదర్శ్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళు తను వెనక్కి కూర్చుంటున్నందుకు. ఇక తర్వాత కార్ స్టార్ట్ చేయబోతుంటే ఇక్కడ ముకుంద ఒకవైపు, ఆదర్శ్ ఇంకొక వైపు జరిగి కూర్చునేసరికి అది గమనించిన కృష్ణ ముకుందతో, అరే ముకుంద ఏంటి ఇంత పక్కకు వచ్చి కూర్చున్నావు, ఆదర్శ్ పక్కన కూర్చోవాలి కదా, నీ కాలు కూడా బాగాలేదు, అసలే ఏసీపీ సార్ సడన్ బ్రేకులు వేస్తూ ఉంటాడు, గబక్కన నీ కాలుకి తగిలితే నొప్పి చేస్తుంది కదా అని చెప్పేసి అనగానే మళ్ళీ ఇక ముకుంద వచ్చేసరికి, అబ్బా ఈ కృష్ణ నన్ను వదిలేలా లేదే, ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ, పర్లేదులే కృష్ణ అని చెప్పేసి అంటుంటే కృష్ణ మాత్రం అదేమీ కుదరదు, ఆదర్శ్ మీరన్నా వచ్చి ముకుంద పక్కన కూర్చోండి, ముకుందని పట్టుకోండి గట్టిగా అని చెప్పేసి చెప్తుంటే కొంచెం ఆదర్శ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు, ముకుంద మాత్రం టెన్షన్గా అంతే చూస్తూ ఉంటుంది. అంతటితో మనకి సీరియల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక ప్రోమో వచ్చేసరికి కొంచెం అనుమానం వచ్చినా మన కృష్ణ వదులుతుందా, అస్సలు వదలదు కదా. వెంటనే పూజారిని ఇంటికి పిలిపించడం, ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించమని అడుగుతుంది, జాతకాలు కూడా ఇస్తుంది. అయితే అక్కడ విషయం ఏంటంటే కృష్ణ ముందుగానే పూజారిని కలిసి ఒకళ్ళకి మాత్రమే జాతకం బాగుంది, వాళ్ళకి మాత్రమే ముహూర్తం, ఫస్ట్ నైట్ ముహూర్తం ఖరారు చేయమని చెప్పి అడుగుతుంది. దాంతో కృష్ణయ్య చెప్పినట్టుగానే పూజారి గారు చెప్తారు, కృష్ణ అలాగే మురారికి జాతకం ప్రస్తుతం రోజులు బాగాలేదని చెప్పేసి ముకుంద అలాగే ఆదర్శ్కి సంబంధించి జాతకాలు బాగున్నాయి, ముహూర్తం కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ నైట్ ముహూర్తం అయితే ఖరారు చేస్తారు. ఇక ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటే ఇక్కడ ముకుంద మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ కృష్ణ కావాలనే టెస్టింగ్ కోసమే ముకుందని టెస్ట్ చేయడానికి ఈ పని అంతా చేస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ కృష్ణకి ముకుంద రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుందా లేదా అన్నది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.